నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జనసేనలో చేరికలు నిలిచిపోయాయి. గత కొద్ది రోజుల నుండి కార్పొరేటర్లు మినహాయించి అది అవసరమైన విశాఖ వంటి ప్రాంతాలలో మాత్రమే చేరికలు జరిగాయి. అంతే తప్ప ఒక స్థాయి నేతలు ఎవరు జనసేనలోకి చేరకపోవడానికి కారణాలు ఏంటి అన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో జనసేనలో భారీ స్థాయిలో చేరికలు కొనసాగాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోసయ్య తదితరులు పార్టీలో చేరారు. దీంతో ఇంకా అనేక మంది క్యూలో ఉన్నారు అన్న ప్రచారం సాగింది. అయితే కొందరు నేతలు టీడీపీ వైపు వెళ్లిపోయారు. కాపు సామాజిక వర్గమైన ఆళ్ల నాని టీడీపీలో చేరిపోయారు. అయితే చేరిన వారంతా పెద్దగా యాక్టివ్గా లేకపోవడంతో పాటు వారికి ప్రాధాన్యత కూడా దక్కడం లేదు అన్న అభిప్రాయం బలంగా ఏర్పడింది. జనసేనలో చేరితే అక్కడ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లాలంటే ముందు చాలా మంది నేతలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది అని, కండువా కప్పే సమయంలో తప్ప మరోసారి ఆయనను కలిసే అవకాశం ఉండదు అని అర్థమైంది. వైసీపీలో జగన్ తరహాలోనే ఇక్కడ కూడా ఉండడంతో రెండింటికి పెద్ద తేడా ఏముంది అన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతోంది. తోట త్రిమూర్తుల వంటి వారు కూడా జనసేనలోకి వస్తారు అని, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరిపోతారు అన్న ప్రచారం చివరకు ప్రచారానికే పరిమితమైంది. కానీ చేరికలకు పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు అని తెలిసింది. నేతలు ఎక్కువయ్యే కొద్దీ అనవసర టెన్షన్ తప్ప మరొకటి ఉండదు అని భావించి పవన్ కళ్యాణ్ చేరికలకు సుముఖంగా లేరు అంటున్నారు. ప్రస్తుతం సాఫీగా సాగుతున్న పార్టీలో కొత్త వారిని చేర్చుకొని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అని ఆయన ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. విశాఖ నేత అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరేందుకే వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని తెలిసింది. ఇలా అనేక మంది నేతలు ప్రయత్నించినప్పటికీ పవన్ కళ్యాణ్ రెడ్ సిగ్నల్ వేయడంతోనే వారు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు అని కూడా అంటున్నారు. మరొక వైపు కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి బయలుదేరింది అని, కేవలం అమరావతి మీదనే ఫోకస్ పెట్టడం, రాజధాని నిర్మాణానికే నిధులు కేటాయించడం, సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు అని, అందుకే జనసేన టీడీపీలో చేరడం కంటే వైసీపీలో కొనసాగడమే మంచిది అన్న ఆలోచనలో కూడా కొందరు ఉన్నారు. నేతలు అన్ని లెక్కలు వేసుకున్న తర్వాత ఇతర పార్టీలో చేరడం కంటే ఉన్న పార్టీలోనే ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అన్న భావనలో ఉన్నారు అని చెబుతున్నారు. మొత్తం మీద జనసేనలో చేరికలు లేవు అని అంటున్నారు. మరి ఏది నిజము అనేది చూడాలి.